రైట్. సో మ్యాటర్ ఏంటంటే మనం ఇల్లులు మారామన్నమాట. మీకు తెలుసా, నేను క్లీవ్లాండ్కి వచ్చిన తర్వాత జస్ట్ గెస్ హౌ మెనీ ఇల్లులు మారుండొచ్చు. ఓకే, 8 ఇల్లులు మారా. మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రో అన్ని ఇల్లులు మారావు, గెంటేశారా అని చెప్పేసి. ఒకళ్ళు మనల్ని గెంటేది ఏంది, నేనే బయటకు వచ్చేస్తాను. ఇజ్జత్సే. ఓఎంజీ, ఇక్కడ షార్ట్ మంచిగా వస్తుంది. వీడియో తీద్దాం అనుకుంటే ఇక్కడ డోర్ ఓపెన్ అయింది. ఇట్లానే ఉంటుంది నాతో, తెలుసు కదా ఎట్లుంటుందో ఆ విధంగా. సీరియస్లీ గైస్, నేనేమనుకున్నా అంటే ఆ పక్కన ఓపెన్ అవుతుంది, మంచిగా షార్ట్ ఇట్లా కవర్ చేసి లోపల ఇంటర్నల్ షార్ట్ చేసి ఇట్లా రెండు మిక్స్ చేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా చూడదాం అనుకున్నా, కానీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆల్ రైట్, హాయ్ గైస్. సో మ్యాటర్ ఏంటంటే నేనేమనుకున్నా అంటే ఈ వ్లాగ్ కొంచెం స్పెషల్గా తీద్దాం అనుకున్నాను అనమాట. ఎప్పటికీ అప్గ్రేడేషన్ లేకుండా ఏమీ అలాంటి ఒక డిఫరెన్స్ లేకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఈ వ్లాగ్ని డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. ఈ థాట్ ఎప్పటి నుంచో అనుకున్నాను. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, నచ్చితే చెప్పండి. లెట్స్ గో. This is the GoPro. దానికి స్టిక్కర్ పెట్టి అలా పెట్టాను అనమాట. ఓకే, వాట్సాప్ గైస్, చాలా టైం అయింది కదా ఒక వీడియో తీసేసి. నేనేమనుకున్నా అంటే ఇట్స్ బీన్ రియలీ సో లాంగ్ అనమాట. యూట్యూబ్ లో లాస్ట్ వీక్ ఒక వీడియో మిస్ అయ్యాను నేను. యాక్చువల్ గా ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ మిస్డ్ ఎ వీడియో ఒక వీక్ లో. ద ప్రాబ్లమ్ ఈజ్ ఐ వాజ్ కాట్ అప్ విత్ లాట్ ఆఫ్ వర్క్ అనమాట. చాలా వర్క్ ఉండే, అంతే కదా, అర్థం కాల తెలుగు కదా. సో బట్ ద థింగ్ ఈస్ ఐ వుడ్ లైక్ యూ గైస్ టు give a feedback on this vlog అనమాట. ఎలా ఉంది, did you guys like it? ఎందుకంటే తెలుసు కదా రామబాయ్ యాక్చువల్ గా ఉంది ఎందుకు, మీకు ఒక గుడ్ వైబ్స్ ఇవ్వడానికి. బెట్టింగ్ ఫైట్ అనేది నేను ఎందుకు చేశానో కామన్ గా ఒక అండర్స్టాండింగ్ తో మీరు ఆలోచిస్తే, బేసికలీ జనాలు హ్యాపీగా ఉండడం అండ్ లైక్ ఇన్స్పైర్ అవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక హోప్ రావడం, జీల్ రావడం లైఫ్ మీద, కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ రావడం. బట్ ఈ బెట్టింగ్ అనేది వెన్ ఐ సా ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్, అరే ఏం జరుగుతుందిరా ఈడ? వై ఆర్ పీపుల్ ట్రైయింగ్ టు టేక్ అవే హ్యాపీనెస్ ఆఫ్ others? అది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండి. దట్ వాస్ ప్రిటీ మచ్ అన్యాక్సెప్టబుల్ టు మీ. వై ఆర్ యూ గైస్ ట్రైయింగ్ టు డెస్ట్రాయ్ సమ్వన్? మనం ఏం చేసామంటే మన కంటెంట్ ని కూడా పక్కన పెట్టేసుకొని, మన యాక్చువల్ మోటో కూడా పక్కన పెట్టేసుకొని ఫైట్ స్టార్ట్ చేసాం. రెడ్ సిగ్నల్ పడింది. మా సూర్య గారు లిటరల్ గా చాలా సార్లు అన్నాడు, అరే ఏం అరే నీకు అర్థమవుతుందా, మరి నువ్వు ఫైట్ లో దిగిపోయి యూ లాస్ట్ యువర్ సెల్ఫ్ రా, చాలా మటుకు నువ్వు డిస్టర్బ్ అయిపోయావు, యూ నో దాట్ కదా అంటాడు. బేసికలీ దట్స్ సో నైస్ ఆఫ్ హిమ్ అనమాట. ఎందుకంటే చాలా మంది చెప్తారు మనకి, కానీ మనం కొంతమంది మాటే వింటాం. పూర్వంలో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు. ఓకే, వావ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దిస్ వ్యూరా. గైస్, సమ్మర్ ఈస్ బ్యాక్ అండ్ ద యాక్చువల్ క్లీవ్లాండ్. రిమెంబర్ దీస్ ప్లేసెస్? అప్పుడెప్పుడో చూపిస్తుండే, నేను అదే అనుకున్నా. సీ దట్ గర్ల్ ఓవర్ దేర్, సీ సో ప్రిటీ, సో ప్రిటీ. సీ యాక్చువల్ గా ఒక పని చేద్దాం, ఆ అమ్మాయిని ఒక రౌండ్ వేద్దాం. ఐ మీన్ లైక్ ఆ అమ్మాయి చుట్టూ ఒక రౌండ్ వేద్దాం. మీకు నేను ఒక సీరియస్ థింగ్ చెప్పనా, బ్లాక్ చూస్తే గుర్తొచ్చింది అనమాట. ఓకే, నేను యాక్చువల్ గా ఇవాళ ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నా ఈ వ్లాగ్ తీద్దామని చెప్పేసి. బట్ ఏమైందంటే నాకు కాన్ఫిడెన్స్ సరిపోలే. ఏంటంటే బ్లాక్ టీ షర్ట్ వేసుకుంటే మరి మనల్ని ఏమైనా అంటారేమో అని. దిస్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. యూసీ, అది నేను బ్రేక్ వేసేసి దన్మని వచ్చేసి ఇక్కడికి వచ్చేసా. అదే కనుక బస్ అట్లా వెళ్తుంది అనుకో, సడన్ గా ఇట్లా సర్ఫేస్ అటు ఇటు ఉన్నా సరే, అక్కడ సిగ్నల్ పడి నేను వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా సరే, ఇట్లా దన్నమని సడన్ గా బ్రేక్ వేస్తే అట్లా ముందుకు వెళ్ళిపోతా. ఎందుకంటే దీస్ డోంట్ హ్యావ్ షాక్, అంటే బ్రేక్ వేయంగానే నువ్వు దాని మీద ఉండేట్టు ఉండదు కదా. ఇట్స్ అ ఫ్లాట్ సర్ఫేస్ కదా. యూ మైట్ లిటరలీ ఇంజూర్ యువర్ సెల్ఫ్. యూ గైస్ థింకింగ్ అన్న బేసికలీ ఈజీగానే ఉంటదేమో, ఆర్ లైక్ అన్న మేము ఆ స్కేట్ బోర్డ్ తీసుకుంటాము, మేము కూడా తిరుగుతాం అనుకుంటారు. స్కేట్ బోర్డ్ తీసుకొని నార్మల్ గా తిరగడం వేరు, రోడ్డు మీద తిరగడం వేరు అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే రామబాయ్ని చూసి అలా చేసి మాకు ఇలా అయిందని తర్వాత మీరు అనకూడదు, మీ పేరెంట్స్ కూడా అనకూడదు. ఓకే, అన్లెస్ అంటే లైక్ మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి, డెఫినెట్లీ యూ కెన్ ట్రై, బట్ ఆల్సో బీ కేర్ఫుల్.
ఆఫీసర్. హాయ్ హాయ్, వాట్స్ అప్? సో యూని యాక్చువల్ గా మీకు ఒక విషయం చెప్పనా, ఇది ఒక ఇన్స్పిరేషనల్ థాట్ అనమాట. అండ్ ఆల్సో వాట్స్ అప్ బ్రో, ఇది ఒక థెరపీ లాంటిది అనమాట. మీరు వెళ్తున్నప్పుడు ట్రై టు విష్ పీపుల్ అనమాట. నిజంగా చెప్తున్నా, జస్ట్ ట్రై టు విష్ పీపుల్, ట్రై టు స్మైల్ ఎట్ పీపుల్, ట్రై టు మీకు చెప్తాను, నేను ఒక సీక్రెట్ చెప్తామమ్మా, ఇవాళ చెప్పేస్తున్నా మీకు. ఓకే, వెన్ ఐ స్మైల్ బికాస్ యూ గైస్ షుడ్ ఫీల్ హ్యాపీ అనమాట చాలా సార్లు. ఓకే, బికాస్ గాడెస్ గ్రేస్ కూడా అది. నో జస్ట్ ఇమాజిన్, మీరు నార్మల్గా ఇలా రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరన్నా పర్సన్ మిమ్మల్ని చూసారో, మిమ్మల్ని చూసేసి ఒక స్మైల్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ మేక్ యూ బెటర్, ఇట్ విల్ మేక్ యూ ఫీల్ బెటర్. దట్ ఈస్ వై యూ గోట్ అ స్మైల్. ఓకే, దట్ ఈస్ వై యూ గోట్ అ గ్రీట్. లేదంటే మొహం ఎలా పడితే అలా పెట్టుకొని అలా వెళ్ళారనుకో, ఎలా ఉంటుందంటే ఎవడరా ఈయన చూస్తేనే చిరాకు ఉంది అన్నట్టు ఉంటుంది అనమాట. అయినో బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు నేను ఫేస్ చాలా ఘోరంగా పెడతాను, ఎందుకంటే నాకు బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు స్మైల్ చేయమంటే ఎట్లా స్మైల్ చేస్తాం. బట్ ద థింగ్ ఈస్, అట్లీస్ట్ వెన్ యు ఆర్ ఇన్ న్యూట్రల్ మూడ్ యూ గోట్ అ స్మైల్ అనమాట. చూడ అమ్మాయిలు వెళ్తున్నారు, వీళ్ళని చూసి అయితే స్మైల్ చేస్తారా మీరు? హాయ్. సో అదనమాట సంగతి. బట్ అలా నేను అమ్మాయిల దగ్గర అతిగా బిహేవ్ చేయను, ఎందుకంటే అమ్మాయిల దగ్గర స్మైల్ చేయంగానే వీడు సైట్ కొడుతున్నారు అనుకుంటారు. పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ బికాజ్ ఇట్స్ సమ్మర్. అనిమల్స్ అన్ని బయటకు వస్తాయి అనమాట సమ్మర్ లో. వింటర్ లో అనిమల్స్ చాలా సఫర్ అవుతాయంట తెలుసా, ఎందుకంటే చలికి ఫుడ్ కోసం బయటికి రాలేక చాలా అనిమల్స్ లిటిల్ గా హైబర్నేషన్ కి వెళ్తాయి. అంటే వింటర్ స్లీప్ ని హైబర్నేషన్ అంటారు. ఓకే, వన్స్ సమ్మర్ రాగానే దే ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. యు నో వాట్ టఫ్ టాస్క్ ఇస్? ఇది మూమెంట్ లో ఉన్నప్పుడు దీన్ని గోప్రోను ఆన్ చేయాలన్నమాట, ఎందుకంటే ఓ మై గాడ్ నిజంగా చెప్పాలంటే ఐ డూ క్రేజీ థింగ్స్ యాక్చువల్ గా. ఐ డోంట్ నో, ఐ మీన్ ఇఫ్ యూ నోటీస్ దిస్, ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వీడియో ఆన్ లో ఉందో లేదో. ఓ వీడియో ఆన్ లో ఉందా? ఓకే, కంటిన్యూ చేయాల్సిందే. నేనేమనుకున్నా అంటే ఇట్లా వచ్చే సైడ్ నుంచి అలా వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ అక్కడ చూసారా. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ షుడ్ బి కేర్ఫుల్ అనమాట. ఇక్కడ ఇలా ఉంది, దానికి తగిలి స్కేట్ బోర్డ్ అవసరం లేదు, అట్లా దొర్లుకుంటూ వెళ్ళిపోతా అప్పుడు నేను. About the vlog అనమాట, when I'm showing the GoPro look. GoPro look బాగుందంటే కింద మెన్షన్ చేయండి. ఊరికే ఓవర్ యాక్షన్. ఎందుకంటే హైస్ అండ్ లోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద వీడియో అనమాట. హైస్ అండ్ లోస్ అంటారు వీడియో. సో ఇంకొకటి ఏంటంటే, నేను కాన్సన్ట్రేషన్ స్కేట్ బోర్డ్ మీద చేస్తూ మాట్లాడితే there is no point. I gotta be active, interactive with you guys. Skateboards and roller blades are prohibited anta. You know what, darlings? Let us sit here for some time. Amma, em undra. Wow. Ippudu nenu explain chesta ee place ela undo. You see, there are birds. Birds akkada sound chestunayi. అక్కడ వాటర్ గ్లేర్ పడుతుంది, సన్ గ్లేర్ పడేసి రిఫ్లెక్షన్ వస్తుంది మొత్తం. అండ్ అలా బ్యూటిఫుల్ బోట్, యునో గాలి, వాటర్ సౌండ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ గైస్ నో దిస్. వాటర్ బాడీ ఆటోమేటిక్గా మనకు ప్లెజర్ ఇస్తుందంట. అంటే మీకు ఆటోమేటిక్గా యూల్ ఫీల్ గుడ్ అనమాట తెలియకుండా. అందుకే లేక్ ప్లేసెస్ దగ్గర కానీ ఆర్ లైక్ రివర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు యువర్ బాడీ ఆటోమేటిక్లీ కనెక్ట్స్ టు దట్ ప్లేస్. ఆల్రెడీ గైస్, సో దిస్ ఈస్ ద ప్లేస్ ఐ థాట్ ఆఫ్ విజిటింగ్ అనమాట. బట్ ఇక్కడతో ఆగిపోకుండా మనం వేరే ప్లేస్కి కూడా వెళ్దాం ఫర్ షూర్. అండ్ ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి ఏంటంటే, ఇప్పుడు బోర్డు లేపేసి ఇలా మాట్లాడచ్చు సింపుల్గా. ఇట్స్ లైక్ పుల్లింగ్ ఎఫెక్ట్ అనమాట, మిమ్మల్ని ఇలా దగ్గరకు లాగునట్టు అనిపిస్తుందా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద కెమెరా ట్రిక్స్. ఓకే, ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే రాత్రి 12 o'clockకి నాకు ఒక ఈమెయిల్ చేయండి, సేయింగ్ వీ వాంట్ టు లెర్న్ సంథింగ్ అని. అప్పుడు నేను దానికి రెస్పాండ్ అవ్వను, ఎందుకంటే నేను 11:30కి పడుకుంటాను.
నాకు తెలుసురా మీరు. ఓ ఇది బెల్ట్ అనమాట, స్టీల్ బెల్ట్స్. సో స్టీల్ బెల్ట్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. కొంచెం తగిలట్టు నీళ్ళల్లో పడిపోయినా సరే నేను పైకి వచ్చేటప్పటికి స్కేట్ బోర్డ్ ఉండదు, గోప్రో ఉండదు, అండ్ ఫోన్ ఎక్కడ ఉంటుంది, వాటర్లో ఉంటుంది. అందుకే వద్దు. వెళ్తుంటే నా కాన్సన్ట్రేషన్ దేని మీద ఉందంటే స్లోప్ మీద ఉంది, ఎందుకంటే మొత్తం స్లోప్ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో గోప్రో మీద ఉంది, ఎందుకంటే కాల్తో గోప్రో అన్నాను అనుకో, గోప్రో కాల్తో తంతే అది ఎగిరిపోతుంది ఫస్ట్, ఎందుకంటే అది స్టిక్ అయి ఉంది దానికి. అండ్ కాన్సన్ట్రేషన్ కాన్వర్జేషన్ మీద ఉంది, ఎందుకంటే కాన్వర్జేషన్ చేయకపోతే వాట్స్ ద పాయింట్ ఆఫ్ వ్లాగ్. ఓ వాడు ఎవడో బండి మీద వెళ్తున్నాడు, వాడు గుద్దేసినా గుద్దేస్తాడు. దే డోంట్ రియలీ కేర్ అబౌట్ ఎనీథింగ్. వాట్స్ అప్ బ్రౌస్? యాక్చువల్గా ఇంకోటి ఏం తెలుసా, విల్ గో టు ఎ ప్లేస్ వేర్ యూ గైస్ కెన్ ఫైండ్ సమ్ what a beautiful shot, what a beautiful view, what a beautiful weather. Finally the summer is here and Ramaboy, vintage Ramaboy is back anamata. ఇది ఎంతసేపు కొట్టుకుంటూ ఏం చేస్తాంరా, అందుకే కొంచెం బ్రేక్ ఇచ్చేసి ఇలాంటి ఒక ఆసమ్ ప్లేస్ చూపించేసి మీకు కూడా ఒక మంచి ఫీల్ ఇచ్చేద్దాం అనుకున్నా. ఎట్లుంటది యూ సీ, లిటిల్ గా ఈ ప్లేస్ చూడండి. సన్ అక్కడ గ్లేర్ పడుతుంది. ఓకే, ఆ బిల్డింగ్ దగ్గర చూడండి, ఆ బిల్డింగ్ దగ్గర గ్లేర్ పడుతుంది. అండ్ ఆల్సో ఈ సీనరీ చూడండి రా, అదిరా చూసారా. అండ్ ఆల్సో సీ దిస్ బ్యూటిఫుల్ షిప్, చూసారా, ఆల్పైనా దాని పేరు. అండ్ యూ సీ దిస్ థింగ్, దాన్ని నాకు కరెక్ట్ టైంకి దాన్ని ఏమంటారా గుర్తురాట్లా, బ్రిడ్జ్. వావ్. అండ్ సీ, ఇంతకంటే ఎవడు ఏం చేయలేడు వ్లాగ్లో. ఓకే, ఎవడు బా. ఈస్ట్ బ్యాంక్ ఫ్లాట్స్ అమ్మ, నేను ఈస్ట్ బ్యాంక్ ఫ్లాట్స్లో ఉందాం అనుకున్నా యాక్చువల్గా. అంటే డౌన్ టౌన్ నుండి ఆ ఈస్ట్ బ్యాంక్ ఫ్లాట్స్కి వెళ్ళేసి ఉన్నాము. అదేదో పాత బిల్డింగ్లో ఉంది, కానీ వ్యూ బాగుంది అనుకుంటే రెంట్ ఎంత తెలుసా అక్కడ, జస్ట్ అది కొంచెం ఓల్డిష్గా ఉంది కదా. సరే పర్లేదని ఉందాం అనుకుంటే రెంట్ ఎంత చెప్పాడు తెలుసా, లిటిల్గా పర్ మంత్ దాదాపు 1.5 lakh అన్నాడు. ఐ డోంట్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ టు గివ్ డిస్కౌంట్ ఆల్సో. డిస్కౌంట్ కాదు నాకు మాడకు అసలు నువ్వు అని చెప్పినా నేను. ఎట్లుంటా తెలుసు కదా, రావండి నేనే చెప్తా, మీరు చెప్పేది వినా నేను. అర్థమైంది. మీకు రివర్ లో వెళ్ళిపోతున్న ఫీల్ వస్తుంది, అట్లా ఇట్లా వెళ్ళిపోతా నేను. అంటే నాకు యాక్చువల్ గా నాకు డౌట్, మీ అందరికి కనిపిస్తుందా లిటరలీ? ఆర్ యూ గైస్ ఏబుల్ టు సీ దిస్ బ్యూటిఫుల్ పక్షీస్? ఎన్ని పక్షులు ఉన్నాయంటే, యు నో వాట్, ఆల్ దీస్ పక్షీస్ డిసపియర్డ్ ఇన్ వింటర్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద సమ్మర్ వేర్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ దీస్ పక్షీస్. What a beautiful పక్షీస్, what a beautiful weather, what a beautiful wire, what a beautiful wire రా. చూడండి ఈ వైర్ ఏంది, అబ్బా షాక్ కొట్టిపోతే ఈ పక్షులకి ఈ వైర్ కనిపించదు అనమాట. వాట్ ఇఫ్ దే గెట్ ఇంజూర్డ్ విత్ దిస్? ఐఎమ్ థింకింగ్ తెంపేద్దామా అని, బట్ ఐ షుడెంట్, ఎందుకంటే దిస్ ఇస్, వాళ్ళు ఎందుకు పెట్టారో ఈ వైర్. ఓకే, నేను ఇది పోనీ ఇది తెంపినా అక్కడ వైర్ ఉంది, అక్కడ వైర్స్ ఉన్నాయి, అన్ని వైర్స్ ఉన్నాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ వెదర్ మామ, నిజంగా చెప్పాలంటే ఆసమ్ అనిపించింది. ఓకే, ఇప్పుడు నేను మీకు జస్ట్ నేను నార్మల్గా అట్లా వెళ్తున్నా అనుకో మామ, ఏదో దేవుడి పాటలు పాడుకుంటూ ఆర్ లైక్ ఇంకేదో చేసుకుంటూ వెళ్తా. అదే కనుక నేను మీకు చూపిస్తాం అనుకున్నాను అనుకో, ఐఎమ్ సీయింగ్ న్యూ పర్స్పెక్టివ్ అనమాట. ఇప్పుడు ఈ షాట్ ఉంది, ఈ షాట్ ఎంత బాగుంది. యాక్చువల్గా ఈ షాట్ చూడండి, ఈ షాట్ ఎంత బాగుంది, ఈ ఫ్రేమ్లో పెడితే బాగుంది అనేసి నాకు ఫోటోగ్రఫీ అలవాటు అయిందనమాట. ఇప్పుడు సి దిస్ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్లో కరెక్ట్గా బాగుందనమాట. ఒక్క సెకండ్ నాకు ఇంకొంచెం బెటర్గా ఫ్రేమ్ పెడతా. ఈ ఫ్రేమ్లో ఎంత బాగుంది, ఫ్లాట్స్, ఈస్ట్ బ్యాంక్, హౌ కూల్ ఇస్ ఇట్? ఇది చూసారా, సన్ గ్లేర్ ఇంకొంచెం బెటర్గా కనిపించేట్టు పెడతా. చూడండి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. సో ఆల్ దిస్ ఐ గాట్ టెక్నికలీ కొంచెం ఇంప్రూవ్ అయ్యారనమాట. నేను మీకు చూపిస్తూ నేను చూస్తున్నారా ఇవన్నీ యాక్చువల్లీ చూసారా.
సీ దట్ గ్లేర్, ఆ గ్లేర్ పడినప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉందిరా అసలు. సీ దిస్ the bingham.com. see this, the key tower. Cleveland అంటే key tower, key tower అంటే Cleveland. ఇక పోదా, ఇంతకంటే ఎక్కువసేపు ఇక్కడ ఉన్నా అంటే వీడి కంటెంట్ లేదు, ఊరికే ఇక్కడే మేనేజ్ చేస్తున్నాడు మొత్తం అన్నట్టుండదు. ఓ మై గాడ్, గోప్రో రికార్డింగ్ ఆఫ్ చేయలేదు మామా. అది నేను ఫుటేజ్ తీసుకుంటూనే పోతున్నా మామా. నాకు చుక్కలు కనిపిస్తాయి వెయిట్ చేయడానికి. ఇదిగోండి గోప్రో ఫస్ట్. మళ్ళీ ఎడిట్ చేయడానికి ఇట్ విల్ బికమ్ ఏ బిగ్, చాలా పెద్ద విషయం అయిపోతుంది అనమాట. నేను ఫుటేజ్ మళ్ళీ ఎడిట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ప్లీజ్ అండర్స్టాండ్. మీకోసం నేను అన్ని చేసుకుంటూ పోలేను, ఏదో కొన్నంటే చేస్తాను కానీ అన్ని చేయడం అంటే నాతో కాదు, అర్థమైంది. ఓకే, ఇప్పుడు వావ్ వావ్ వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ అగైన్. ఇట్స్ అ ఫ్యాక్టరీ, ఇట్స్ ఎ నాటికా ఎంప్లాయ్మెంట్ కాంప్లెక్స్ అంట, వాట్ ఎవర్. ఎకనామిక్ అంటే మామ, నేను మీకు లైఫ్ లో కొన్ని సజెషన్స్ ఇస్తాను, ఓకే, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, కానీ బట్ ఐ ట్రై టు గివ్ దట్ సజెషన్. ఎకనామిక్ లిబర్టీ పెట్టుకోవడానికి ట్రై చేయండి మనం. అంటే ఎకనామిక్ లిబర్టీ అంటే ఎలా అంటే, స్పెండింగ్ మీరు ఎలా చేయాలి తెలుసా? ఎక్కువ స్పెండ్ చేసేసారనుకో వచ్చిన శాలరీలో, ఫర్ ఇన్స్టెన్స్ 50,000 వచ్చినప్పుడు 40,000 45,000 మొత్తం స్పెండ్ చేస్తారనుకో, ఎకనామిక్ లిబర్టీ ఉండదు. ఎకనామిక్ లిబర్టీ లేదంటే యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను కనుక మరీ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నాను అనుకోండి, ఐ కాంట్ కమ్ అండ్ డూ వ్లాగ్స్ లైక్ దిస్, ఓకే. బై గాడ్స్ గ్రేస్ ఏదో నడుస్తుంది కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి, లేదంటే ఏది జరగదు మామ. సో నేను అదే మీకు సజెషన్ ఇద్దామనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ వరల్డ్ ఒక బెటర్ ప్లేస్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. అందరూ హ్యాపీగా ఉండి, హ్యాపీ అంటే పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడం కాదు, ఇన్ అ పాజిటివ్ వే, అండ్ దట్ ఈస్ హౌ పీపుల్ షుడ్ బీ కదా. వావ్, వ్లాగ్లో ఐ లివ్ మామా, దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఐ డోంట్ లివ్ నార్మలీ, అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఐఎమ్ నాట్, అంటే నేను ఇంత మరీ ఒక పాజిటివ్ పర్సన్ అని నేను అనుకోవట్లేదు. అంటే నేను సైలెంట్ మామా, రిజర్వ్డ్, చాలా చాలా రిజర్వ్డ్. యూ హార్డ్లీ సీ మీ టాకింగ్ టు ఎనీవన్, అంటే ఫర్ వేరియస్ రీజన్స్. అలా నేనేమి మూతి ముడుచుకొని కూర్చుంటాను కాదు, అందరినీ చూసి నార్మల్గా గ్రీట్ చేస్తాను, స్మైల్ చేస్తాను, ఆర్ లైక్ మంచిగా ఉంటాను. కానీ ఐ వోంట్ లైక్ అంటే ఓవర్గా పూసేసుకోవడం, కాన్వర్జేషన్స్ పెంచాలనుకోవడం అవన్నీ చేయను అనమాట. ఎందుకంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. బట్ ఇన్ వ్లాగ్స్ ఐ లివ్ అనమాట, ఓకే. ఎందుకంటే మీకు ఇక్కడ బ్యూటిఫుల్ మ్యాజిక్ అర్థమైందా? ఎందుకంటే ఐ వాంట్ యూ గైస్ టు లివ్ సో దట్ ఐ ట్రై టు లివ్, and this is like mutual. See that, okay. I'm just looking around also anamata. See this, wow, how beautiful is this building. మొత్తం మెరుస్తున్నట్టు అనిపిస్తుందిలే. ఇట్లా ఉంటుందిరా రామాబాయ్ అంటే, మొత్తం ఇలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్నిటి మీద, ఓకే. See you guys until next time. Don't forget to subscribe. Bye. వాట్ ఏ బ్యూటిఫుల్. ఇలాంటి వెహికల్ శాస్త్రం చేయడంలో ఫస్ట్ ఉంటాను నేను. ఏం చూస్తున్నారా? బాయ్ చెప్పాను, బాయ్ అంటే బాయ్, బాయ్ ఇంకా పెట్టేయండి.